నాకు కావాల్సింది. అదేనమ్మా మన ఊరు అప్పారావు గారు లేరు. పోయారంటే ఆయన కాదమ్మా, అలాగే పెద్దలు పూజ్యులు చిలకా కోటయ్య గారు కళాభిమానంతో నన్నున్న కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు అచ్చమ్మ పేరంటారు తల్లి పుల్లయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మా మన ఊరు అప్పారావు గారు లేరు. పోయారేమిటి? ఆయన కాదమ్మా, ఆయన కొడుకు సుబ్బారావు గారు. ఓహో, ఈయన పోయాడా? ఏనా బాలా ఆయన బాలా అయినా వాళ్ళు అందరూ పోయిన తర్వాత మనం ఉండి ఉపయోగం ఏముందమ్మా. ఆయన వచ్చినప్పుడు కబుర్లు చేస్తాను. ఒక్కసారి డాబా మీద నుంచి వాళ్ళు చూపు చూడమ్మా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అమ్మా. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నవే నువ్వు నుంచొని కనపడు. ఈ గుడిపూళ్ళ ఏ మూల నుంచి తలుపు తలుపు తలుపుకొని కనపడతావు. ఇప్పుడు నువ్వు చూస్తానన్నా శ్రీధరా, నేను చూస్తాను సార్గా వచ్చేవాడు చూడు పట్టు పోతాడమ్మా. వాళ్ళు చూపు చూడమ్మా. వాళ్ళు చూపు నేను బాగా చూస్తాను చూడు. నువ్వు కమిటీ వాళ్ళ కళ్ళు చూసినా ఇంకొకరు కళ్ళు చూసినట్టు తెప్పించేదాను. మనం చూస్తే కనీసం 2 ఎకరాల పొలం ఉన్న బేరం పెట్టొద్దంటే అది నువ్వే చూడగలవమ్మా. చూపు ఇంత పిల్లలు చూస్తున్నారు కదా, పత్తిశాల దగ్గర మెరవదాతల దగ్గర ఒక రకమైన చూపు. ఇన్నేళ్ళు వచ్చిన చూపు అంటే ఏమిటో తెలియదే. ఇలా చూడాలి, బాగా చూడు. ఇలా చూడాలి. మన చూపు ఎప్పుడు అసలు దాని మీద. ఏమిటి అసలు? ఇన్నేళ్ళు వచ్చిన అసలు అంటే ఏమిటో తెలియదు. ఏమిటి? డబ్బుల మీద. డబ్బు మీదనే మన చూపు. తుఫాన్ చోగితే సగమైన మన నాశనం, మన చూపు చోగితే అంతా నాశనం. సర్వనాశనం. మన చూపుకంత పవర్ ఉంది. ఏదో ఒక్కసారి దగ్గమ్మా. ఎక్కువ దగ్గబాకు. ముందు నందిగం రాఘవ గారు అల్లాడిపోతాడు. సందకాల నుంచి ఇట్లా కనిపెట్టుకుంటున్నాడు, ఆగమైపోతాడు. ఇట్లా దగ్గుతున్నారనే కుర్రోళ్ళు నాటకాల దగ్గర సందాలు ఇయ్యం ఫో అంటున్నారు. అయినా వాళ్ళ కుర్రోళ్ళు కాచి దాని నీ చెల్లి తాత లేదా నా గాజు పడగలేదా గాజులో అది ముసలాళ్ళకు కావాల్సింది. మరి కుర్రోళ్ళకు కావాల్సింది ఏంటి? నా కసి మా చెల్లి చిత్రదమ్మా. నీ ముఖం అడగ అక్కడ బోడి లేదు, బేరం లేదు. ముగ్గురు 3 ముక్కలు కాడుకున్నారు. అమ్మ 3 ముక్కలు కాడుకున్నారు. ఏమొచ్చింది? మరి బయటకు పంపించిందండి. ఎందుకు పంపించావు? పంపించా అమ్మాయి ఏమన్నాడమ్మా? నేనన్నా బయటకు పంపించావా? నేనన్నా నడుచుకుంటూ వెళ్ళలే. అమ్మా నేను వెళ్ళడం చూసి ఈ ఊరు కురవాళ్ళందరూ కూడా నిన్ను అడిగారే. నన్ను అడిగారు? ఈ గుడిపూడి కుర్రోళ్ళకి ఎంత వయసులో ఉన్న నువ్వు పనికి రాక నన్ను నిన్నే అడిగారే. ఒకవేళ నా దగ్గర అనుభవం నేర్చుకొని నీ దగ్గరకు వస్తారేమో అడిగారా? అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఎలికిలిగా పడిపోయానే. అబద్ధాలు ఆటాలు కూడా ఉండాలి. నిన్ను ఎక్కడికన్నా హైక్లాస్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు బొత్తిగా న్యాయకట్ అయిపోతున్నావు. ఇంతకెందుకు పరిగెత్తావు? అమ్మా ఈ కుర్రోళ్ళందరూ కూడా నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చారు. అందుకు పరిగెత్తా. ఇంతకు మన ఇంటికి ఎవరు వచ్చారా? అమ్మా నేనన్నా భజన వస్తుంటే ఎవరోనమ్మా అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు. అమ్మా ఆయన నా వంక ఎలా చూశాడంటే నిలువదే వాళ్ళు కన్నుల
పైదాకా కింద నుంచి పైదాకా నన్ను ఎగదిగా చూశాడే. చూశాడా? ఏమన్నా చూశాడు? అమ్మా నన్నైతే చుట్టుగా చూశాడు కానీ నేనేమి చేయలేదే. చేసేది లోపలికి వచ్చి నిన్నే ఏదో చేస్తానన్నాడే. నన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక ఎల్లకల పడ్డాడు. ఏడు మొక్కలు ఏడు వల్ల అవ్వద్దు కానీ ఇంకా ఉన్నాడమ్మా. అమ్మా వాళ్ళ బాబు కూడా నీకు తెలుసా? తెలుసా? అమ్మాయి పెద్దమ్మాయి ఆయన ఏదో అడిగాడు కానీ అక్కను రమ్మంటావు. ఇప్పుడు అక్క వస్తే నన్ను కొడుతుండే. తల మీద చేతులు పెట్టుకుని గోరక గీక్కుంటారు వెనకబాకు. గుడిపూడిలో కాలేజీ కుర్రోళ్ళు దిట్టంగా ఉన్నారు. వాళ్ళు గిరక చూసారా? ₹10 డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గరకు రానిరు. అమ్మా చాలా జాగ్రత్త. అమ్మాయి పెద్దమ్మాయి రామ్మ. ముందు పడవలసిన చేప పైకి వెళ్ళిందమ్మా. రావాల్సిన సుబ్బారావు గారు రాజే వచ్చాడమ్మా. త్వరగా ముస్తాబు గారి ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. నా మాటినమ్మా. మంచి వయసమ్మా. వయసు పోతే మనం సంపాదించుకోలేమే. ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేని వ్యాపారం అంటే నా మాటినమ్మా. నా మాట వినమ్మా. నా తనువు మనసు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ లగ్నం చేశానమ్మా. నా నట్ట బలవంత పట్టుకమ్మా. రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఏ ఇబ్బందులు నా మాటినమే. వాళ్ళకు వర్షం ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది అంటారు. చోటు మనకు లేవు నా మాట. అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లిగా కసాయి దానివే నువ్వు. నేను పాడు వృత్తి చెయ్యనమ్మా. నా మాటినమ్మా. గుడిపూడి ఊపులో ఉంది నా మాటలమే. మనం బాగుపడతాం. డబ్బు పిచ్చి పట్టింది. ఇంట్లో ఉన్న డబ్బు కూడా తగలబెట్టాను నేను. మొదలను పిచ్చిదాను. నువ్వెందుకే బాధపడతావు? బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. మా వృత్తి ఇదేనని మనం చెప్పుకొని బతుకుతున్నామమ్మా. కానీ కొంతమంది అట్లా కాదమ్మా. ఒక్కొక్క ఆవుంది చూడమ్మా. చేసుకున్న ఆయన హాస్పిటల్లో అల్లాడుతుంటే ఉంచుకున్న ఆయన కోసం బస్ స్టాండ్లో కూర్చొని బాధపడుద్దమ్మా. ఇంకొక మా తల్లి ఉందమ్మా. పొద్దున్నే వెలుసుద్దమ్మా. మొగుడు కాళ్ళకు దండం పెట్టుదమ్మా. పక్కింటి ఆయన పడిపోతుందమ్మా. ఇలాంటి వాళ్ళు ఉన్నారో దేశాన్ని నాశనం చేయటానికి. మహాతల్లులే కాదమ్మా, మహానుభావులు కూడా ఉన్నారమ్మా. ఒక్కొక్క ఆయన ఇచ్చిన కట్నం చాలక చేసుకున్న పిల్లానికి ఇష్టాలు పోయి తగలబెడతాడమ్మా. ఇంకొక ఆయన ఉన్నాడమ్మా. తాళి కట్టిన భార్యకి జాకెట్ ముక్క కొనిపెట్టాడు. మనకైతే పట్టు చీర కొనిపెడతాడు. అలాంటి వాళ్ళు సిగ్గుపడాల. మనం కాదు నా మాటినమ్మా. నువ్వెన్నైనా చెప్పమ్మా. ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యను అంతే. పిల్లలే నా మాటలు పోయిన తర్వాత వింటానమ్మా. నువ్వు చెప్పినట్టు చేస్తాను. నేను చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారమ్మా. వింటాను. నువ్వెందుకే ఏడుస్తా? నువ్వు చచ్చిపోతావటే అమ్మా. నువ్వు కానీ చచ్చిపోతే నాకు పెళ్లి చేసేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు చచ్చిపో. మాకు సగం దేశాన్ని నాశనం చేసిన దాకా నేను పోనమ్మా. అక్కను బాగా ముస్తాబు చేసి పక్కా చేసి పక్క మీద పూలు చల్లి రెడీగా ఉంటాను. నేను పక్క వేయను. పక్క మీద పూలు కూడా చల్లను. ఎందుకేమిటి? లేవు నన్ను రోజు పక్కలేసి పూలు చల్లమన్నావా? నేను అలా బజార్కి ఆడుకుంటే వెళ్ళినప్పుడు చిత్ర పక్కలేస్తుంది అని వీళ్ళందరూ నన్ను నేర్పిస్తున్నారే అమ్మా. నేను పక్కలు వేయలే. ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా. పదవుల్లో ఉన్న వాళ్ళకంటే మాకే పలుకుబడి పెంచాను అన్నట్టు జవటం మర్చిపోయా. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాగా. అరగుండ బ్రహ్మాండం చెంటు బాటిల్ ఇచ్చాడు కుమార్. అమ్మో ఇది మామూలు అవసరం కాదమ్మా. ఇలా రాలేగా. ఏమే నువ్వు రాకపోతే నేను రానా నీ దగ్గరికి? ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాబద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఏం చెప్పతావక్క? చెప్తే నీ కోపం, చెప్పబోతాక అమ్మ కోపం. ఆకలేసినా కానీ అడిగినా అన్నం పెట్టట్లేదక్క. మీ తర్వాత నేను చచ్చిపోతున్నాను. నిజమే లేవే. తిండి లేక రోజు రోజుకు ఏనుగులాగా ఉన్నావు. నువ్వు పీనుగులా తయారయ్యావు. ఇలాంటి పాడు కబుర్లు మోసుకు రాకపోతే అది నిన్ను ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందులో చిన్న పిల్లవు. ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు చెప్పు. అయినా నా కర్మిలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావే? వెళ్ళి లోపలికి వెళ్ళి. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా.
గట్టు శ్రీనివాసరావు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ అచ్చమ్మ పేరంటారు తల్లి ఆశీర్వాదం, పుల్లయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.